హాయ్ ఎవ్రీవన్. ఎవరైతే బీటెక్ సెకండ్ ఇయర్‌కి ఇప్పుడు లేటరల్ ఎంట్రీగా వెళ్ళారో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. డిప్లొమా స్టూడెంట్స్ ఎవరు చూడాల్సిన అవసరం అయితే ఉండదు ఈ వీడియో. మీరు గనక బీటెక్ సెకండ్ ఇయర్‌కి లేటరల్ ఎంట్రీగా ఈ ఇయర్ వెళ్ళినట్టయితే మాత్రం దిస్ వీడియో ఈస్ ఫర్ యూ. కొన్ని మాట్లాడాలి, అందుకని వీడియో చేస్తున్నాను. అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం వెరీ నియర్ టు 100K అయితే ఉన్నాము. మీ సపోర్ట్ ఎంతో నీడెడ్ అయితే ఉంది కాబట్టి ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ ఇఫ్ యూ ఆర్ నాట్ యెట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్. ఫేజ్ 1లో సీట్ అలాట్ అయిన వాళ్ళందరికీ, అలానే ఫేజ్ 2 రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి సో కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏంటంటే, ఎవరైతే వెళ్ళారో అండ్ సెకండ్ ఫేజ్ ద్వారా వెళ్ళబోతున్నారో కొన్ని సజెషన్స్ నా సైడ్ నుంచి ఏంటి అంటే, 2-1 ఎస్పెషల్లీ మళ్ళీ చెప్తున్నాను, 2-1 సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ చాలా హార్డ్గా అనిపించవచ్చు. ఈవెన్ నేను డిప్లొమా నుండి బీటెక్ లాటరల్ ఎంట్రీగా వెళ్ళి 2-1 చేసినప్పుడు నాకు కూడా హార్డ్గా అనిపించింది. ఎందుకు హార్డ్గా అనిపించింది అనే దానికి రీజన్స్ చెప్తాను. నాట్ ఓన్లీ ద సబ్జెక్ట్ వైజ్ డిఫికల్టీ అనేది దాని వైజే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఎన్విరాన్మెంట్ ఉంటుంది. కొత్త ఎన్విరాన్మెంట్ అందరికీ అయితే పర్వాలేదు, మనకే కొత్తగా ఉంటుంది. ఐ మీన్ టు సే, డిప్లొమా నుంచి వెళ్ళిన వాళ్ళకే కొత్తగా ఉంటుంది. ఇంటర్ నుంచి ఫస్ట్ ఇయర్ చదువుకుని సెకండ్ ఇయర్కి వెళ్ళిన వాళ్ళందరికీ చాలా పాతగా ఉంటుంది. ఆల్రెడీ అలవాటు పడి ఉంటారు. ఇప్పుడు మనం వాళ్ళ కొత్త ఎన్విరాన్మెంట్లోకి మనం వెళ్తున్నాం కాబట్టి మనకి చాలా కొత్తగా ఉంటుంది. కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. మీరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మీరు టాక్ ఎక్కువ మాట్లాడుతారు అనుకున్నట్టయితే మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఎవరైతే కొంచెం ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే మాట్లాడడానికి భయపడతారో వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపించవచ్చు. ఫస్ట్ అయితే అలవాటు చేసుకోండి. వితిన్ 1-2 మంత్స్ అంతా సెట్ అయిపోతుంది. ఈ విషయంలో భయపడొద్దు. మీకు ఏ బెంచ్లో సీట్ ఖాళీగా ఉంటే ఆ బెంచ్లో వెళ్ళి కూర్చొని ఫ్రెండ్స్ని అలవాటు చేసుకోండి. వాళ్ళే మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు, మీరు మాట్లాడడానికి ట్రై చేయండి, వాళ్ళు మాట్లాడతారు అప్పుడు. అండ్ నాకు ఇప్పుడు బీటెక్ ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉన్నారు. ఆ బీటెక్లో స్టార్ట్ అయిన తర్వాతనే కొత్తగా అనిపించింది, కానీ తర్వాత నుంచి ఒక 1-2 మంత్స్ తర్వాత నార్మల్ అయిపోయింది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసినప్పటికీ ఆల్రెడీ సిలబస్ స్టార్ట్ చేసి ఉంటారు, మీకు ఏం అర్థం కాకపోవచ్చు. ఫ్యాకల్టీతో అలవాటు అవ్వాలి, అలానే ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారనేది మీరు తీసుకోవాలి. డిప్లొమా అనేది ఓన్లీ మీకు టెక్నికల్గా చెప్తూ ఉంటారు ల్యాబ్స్లోని, అలానే నార్మల్గా టచ్ చేసి వదిలేస్తూ ఉంటారు. అంత డెప్త్ అయితే ఉండదు సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే. బట్ బీటెక్లో ప్రతి ఒక్క దానికి, మీరు సిఎంఈ రిలేటెడ్ అయితే సిఎంఈ, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, ప్రతి దానికి ఇన్డెప్త్ ఉంటుంది. ఒక కోడ్ అనేది మీరు డిప్లొమాలో ఇంతవరకు చూసారు అంటే, కోడ్ ఇప్పుడు కూడా కోడ్లానే ఉంటుంది. బట్ ద కాన్సెప్ట్ బియాండ్ దట్ కోడ్ అనేది మీకు డెప్త్గా చెప్తారు. ఇక్కడ డెప్త్గా చదువుకోవాలి మీరు, ఒకవేళ చెప్పినా చెప్పకపోయినా. అలానే ఈసీ కానీ ట్రిపుల్ కానీ మెకానికల్ కానీ కోర్ సబ్జెక్ట్స్ కూడా డెరివేషన్స్ కానీ ఆ పార్ట్ అంతా కూడా డెప్త్గా ఉంటుంది. 2-1 ఎందుకు కీ రోల్ అని చెప్తున్నానంటే, 2-1లో మీరు ఆల్రెడీ ఇప్పుడిప్పుడే వెళ్ళి ఉంటారు కాబట్టి అవన్నీ అలవాటు పడడానికి టైం పడుతుంది. చెప్పింది అర్థం కాకపోవచ్చు. మ్యాథమెటిక్స్ డిఫికల్ట్గా ఉండొచ్చు కొన్ని బ్రాంచెస్ వాళ్ళకి. కొన్ని కాలేజెస్లో మ్యాథ్స్ M3 ఉంటుంది ఈ టైంలోని, కొన్ని కాలేజెస్కి మళ్ళీ నెక్స్ట్ సెమ్లో M4 కూడా ఉంటుంది. ఈవెన్ నేను చదువుకున్న కాలేజ్లో నాకు M3 M4 ఉంది. ఐ ఫీల్ డిఫికల్ట్ అప్పుడు. ఓకే, ఎందుకంటే అప్పుడప్పుడే మనం వెళ్తాం కాబట్టి కొంచెం కష్టంగా అనిపించవచ్చు. బట్ మీరు కనుక సిన్సియర్గా డే 1 నుంచి కూడా ప్రిపేర్ అయ్యి నోట్సెస్ తీసుకొని, మీకు అర్థం కాకపోతే ఫ్రెండ్స్ని అడిగి, యూట్యూబ్ లెక్చర్స్ వింటూ, ChatGPT, Gemini ఇలాంటి సపోర్ట్ అంతా తీసుకుంటూ మీరు ప్రిపేర్ అయినట్టయితే 2-1 మిడ్ 2 ఎగ్జామ్స్ బాగా రాసుకొని ఆ స్కోర్ని మీరు ఇంప్రూవ్ చేసుకొని సెమ్ ఎగ్జామ్కి అస్సలు సప్లీ లేకుండా, సెమ్ రిజల్ట్ పక్కన పెట్టండి, అంటే ఎంత SGPA వచ్చింది అనేది, ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది పక్కన పెట్టినా మీరు పాస్ అయ్యారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. మీ పేరెంట్స్కి మీ మీద ఉన్న ఏదైతే ట్రస్ట్ ఉందో దాన్ని కాపాడుకోండి. డిప్లొమా అంతా కంప్లీట్ చేసి బీటెక్ వచ్చి 2-1లోనే సప్లీ ఉంచేస్తే ఎంత డిఫికల్ట్గా ఉంటుంది కదా. అలాంటివి ఏం చేయొద్దు. బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా చదువుకోండి. నేను చెప్పినట్టుగా అంత హెల్ప్, ఆన్లైన్ రిసోర్సెస్ అన్ని హెల్ప్ తీసుకోండి, మీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోండి, ఎవరైతే ఇంటర్ నుంచి ఇప్పుడు చదువుతున్నారో వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఓకే, ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈవెన్ డౌట్స్ ఉంటే ఫ్యాకల్టీని కూడా అడగడానికి ట్రై చేయండి. మీరు క్లాస్లో వాయిస్ రైజ్ చేయలేకపోతే ఇంకెలా అయినా మీరు రీచ్ అవుట్ అవ్వడానికి ట్రై చేయండి అని నేను చెప్పాలనుకుంటున్నాను. వన్స్ 2-1 అయిపోయిన తర్వాత 2-2 నుండి ఫ్రీ అయిపోతారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, డిప్లొమా స్టూడెంట్స్కి చాలామందికి ల్యాబ్స్ అంటారు, అంటే చాలా బాగా చేసేస్తారు. కాబట్టి ల్యాబ్స్లో కూడా ఇంకొంచెం మంచిగా ప్రూవ్ చేసుకోండి. మీరు క్లాస్ రూమ్లో లేని అటెన్షన్ అనేది టీచర్స్కి మీ మీద ల్యాబ్ రూమ్స్లో అయితే ఉంటుంది. ఎందుకంటే నేను పర్సనల్గా ఫీల్ అయింది, నాకు తెలిసింది ఏంటి అంటే, 2-1లోని బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. అప్పుడే కోర్ టచ్ అవుతూ ఉంటుంది. ఎవరికి ఇప్పుడు 1-1, 1-2 తర్వాత 2-1కి వచ్చిన స్టూడెంట్స్కి అప్పుడప్పుడే కోర్ టచ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ ల్యాబ్స్ ఆల్రెడీ డిప్లొమా స్టూడెంట్స్ డిప్లొమాలో చేసి ఉంటారు. కాబట్టి ఇప్పుడు 2-1 ల్యాబ్స్ మీకు చాలా ఈజీగా అనిపించవచ్చు. మీరు ఒకవేళ డిప్లొమాలో చేసి ఉంటే మీరు అక్కడే టీచర్స్ యొక్క
ఇంప్రెషన్ అనేది పొందుతారు మీరు. ఓకే. సో కాబట్టి మంచిగా చేసుకోండి. ల్యాబ్లో మార్క్స్ పడడానికైనా కానీ, ల్యాబ్లో నాలెడ్జ్ తెచ్చుకోవడానికైనా, డిప్లొమాలో ఉన్నది ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోండి. ఇంకా బాగా ప్రూవ్ చేసుకోండి మీకు మీరు. సో ఇక్కడ నుంచే మీకు బీటెక్ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ఒక మంచి అడుగైతే పడుతుంది. ఒకవేళ మీరు టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉన్నారు అంటే ల్యాబ్స్లో కూడా స్ట్రాంగ్గా ఉండండి. ఆ ల్యాబ్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ మీకు. సో దట్ మంచిగా ప్లేస్మెంట్స్ క్రాక్ చేయొచ్చు. ఆ కోర్ నాలెడ్జ్ యూస్ చేసుకుంటూ, టెక్నికల్గా కూడా తెలుసుకుంటూ. లేదు నాకు కోడింగ్ రిలేటెడ్ జాబే కావాలి అనుకుంటే 2-1 నుండే మీరు 2-1 కాదు సారీ 2-1లో మీరు మాత్రం ఒకవేళ కోడింగ్కి మీరు ఏం చేస్తున్నట్టయితే కొంచెం గ్యాప్ ఇవ్వండి, తీసుకుంటారా గ్యాప్. ఎందుకంటే 3 monthsలో మీకు మళ్ళీ సెమ్ ఉంటుంది. 2-1 కష్టంగా అనిపిస్తుంది. మీరు మళ్ళీ ఏవేవో ఆలోచనలు పెట్టేసుకొని నేను అది చేయాలి ఇది చేయాలి అని చెప్పి బ్రెయిన్ని బాడు చేసుకోవద్దు. కాబట్టి 2-1లో సెమ్ వరకు చూసుకోండి. 2-2 నుండి మీరు అనుకున్న ప్లేస్మెంట్స్ కానీ, మీరు అనుకున్న డొమైన్ వైపు కానీ షిఫ్ట్ అవ్వడానికి మంచిగా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. ఇవైతే ప్యూర్ సజెషన్స్ నేను ఇస్తున్నాను. అండ్ అటెండెన్స్ మ్యాండేటరీగా చూసుకోండి. చాలా కాలేజెస్ ఎఫ్ఆర్ఎస్ బేస్ చేసుకుని ఉన్నాయి. 75% మ్యాండేటరీగా ఉండాలి. మేనేజ్ చేసేస్తారులే అనుకోవద్దు, మళ్ళీ తర్వాత ఫీజులు పడిపోతాయి మీకే వేళల్లో. సో అది చూసుకోండి. అండ్ మంచిగా 2-1 క్రాక్ చేసుకోండి. 2-2 నుంచి మంచిగా మీరు అనుకున్న దానిలోని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో చాలా ఇంపార్టెంట్ ఏంటి తెలుసా, కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు చూసుకోండి. మీకు నాకు తెలిసినంత వరకు చాలా కాలేజెస్ 3rd yearలో కమ్యూనికేషన్స్, లైఫ్ స్కిల్స్ అవన్నీ పెడుతూ ఉంటాయి. అండ్ అలానే మినీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ మినీ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కూడా మీకు ప్రజెంటేషన్స్ ఇవ్వమంటారు. ఆ ప్రజెంటేషన్స్ ఇచ్చేటప్పుడు క్లాస్ రూమ్ ప్రజెంటేషన్స్ మీలో ఉన్న భయాన్ని పోగొట్టి మీకు ఒక ధైర్యాన్ని అయితే ఇస్తుంది. స్టేజ్ ఫియర్ అనేది పోతుంది ఖచ్చితంగా. ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్కి స్టేజ్ ఫియర్ అనే మాట ఉండదు. ఎందుకంటే బై ఎండ్ ఆఫ్ యువర్ 4-1 4-2 మీరు ఎన్నో ప్రజెంటేషన్స్ ఎంతో ఇచ్చో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఒకసారి భయపడతారు, 2 సార్లు భయపడతారు, 3వ సారి లైట్లే అనుకుంటారు. కాబట్టి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ఆ ప్రజెంటేషన్స్లో భయం పోగొట్టుకోవడానికి. 2-2 నుంచి మీరైతే ఒక మంచి పాత్ని చూస్ చేసుకోండి. నేను ఎప్పటికప్పుడు ఇలాంటి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు కూడా ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి, ఎక్కడికి వెళ్ళిపోవద్దు. డిప్లొమా రిలేటెడ్ మీకు ఎంత యూజ్ అయిందో బీటెక్ రిలేటెడ్గా ఇలాంటి వీడియోస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ నేను చెప్పలేను, ముందే చెప్పేస్తున్నాను. ఒక్కొక్క కరికులము, ఒక్కొక్క ఏయు, జేఎన్టీయూకే, జేఎన్టీయూఏ ఒక్కొక్క ఎఫిలేషన్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క సిలబస్ ఒక్కొక్కలాగా ఒక్కొక్క సెమ్లో ఒక్కొక్కరికి ఉంటుంది. ఈ కాలేజ్కి 3-1లో ఉండే సబ్జెక్ట్ మీకు 2-1లో ఉండొచ్చు, 2-2లో ఉండొచ్చు, వాళ్ళకి వేరే సెమ్లో ఉండొచ్చు. సో వర్కౌట్ అవ్వదు. సో కాబట్టి మంచిగా మీకు కెరియర్ రిలేటెడ్గా యూజ్ అయ్యే ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ అవన్నీ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఐ హోప్ ఈసారి. అండ్ ఇదైతే నా సైడ్ నుంచి సజెషన్స్. రీజనింగ్, వెర్బల్, ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్, మీరు ఏ పాత్రలో వెళ్ళాలనుకుంటున్నారు, టెక్నికలా లేకపోతే కోడింగ్ రిలేటెడా అనేది మీరు చూసుకొని 2-2 నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. 2-1 కంప్లీట్లీ సెమ్ రిలేటెడ్గా ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. ఎక్కువ ప్రెజర్ తీసుకోవద్దు. చాలామంది అనుకుంటారు ఏంటన్నా మమ్మల్ని ప్రిపేర్ అవ్వద్దంటావా ఇప్పటి నుంచి అని. అలా ఏం లేదు. మీరు కనుక 2-1లో వాళ్ళు చెప్తుందంతా నాకు చాలా ఈజీలే అనుకుంటే మీరు ఏం చేయాలో నేను చెప్పక్కర్లేదు కాబట్టి ప్రిపేర్ అవుతారు. ఐ హోప్ దిస్ వీడియో ఫైండ్స్ యూ వెల్. అర్థమైందని అనుకుంటున్నాను అంతా కూడా. సో దట్స్ ఇట్. ఇంకేమైనా ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.